శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ మానవుడికి ప్రధాన శత్రువు, అత్యంత అనుకూల శత్రువు కామమే అనే విషయాన్ని కామ ఏషః క్రోధ ఏషః రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విధ్యేనమిహ వైరిణం అనే శ్లోకంలో చెప్పాడు. ఈ కామం అనేది క్రోధంగా పరిణమించిన తర్వాత ఏ రకమైన దుష్ప్రభావాలను తీసుకువస్తుంది అనే విషయంలో మనందరికీ చాలా అవగాహన ఉండటం వలన ఆ కోపాన్ని తట్టుకునే శక్తి, మన కోపాన్ని తట్టుకునే శక్తి మనకే లేకపోవటం వలన ఈ విషయాన్ని త్వరగానే మనం అర్థం చేసుకున్నాం. అయితే విధ్యేనమిహ వైరిణం అన్నప్పుడు శత్రువు, ఆ శత్రువుని కొట్టటం అనే అంశం వచ్చింది. శత్రువుని కొట్టడం ఎట్లా? కామాన్ని, మన కోరికను మనం శత్రువుగా భావించవచ్చు. శత్రువైనటువంటి కోరికను కొట్టడం ఎట్లా అనే ప్రశ్న ఉదయిస్తుంది. సామాన్యంగా రాజకీయ దృష్టితో చూసుకుంటే శత్రువులను గెలిచే ఉపాయాలు 4 మనకు తెలుసు. సామ, దాన, భేద, దండోపాయాలు. మరి ఈ శత్రువును మనమేమన్నా ఈ 4 ఉపాయాలలో ఏదో ఒక ఉపాయానికి లొంగ తీసుకోగలమా? ఏదో ఒక ఉపాయం ఆచరించుకోవటం ద్వారా, ఏదో ఒక ఉపాయాన్ని మనం అవలంబించటం ద్వారా ఈ శత్రువుని మనం లొంగ తీసుకోగలమా అనేది ఒక ప్రశ్న. అది మనం ఒక్కసారి ఆలోచించుకుంటే, మొదటిది సామ అంటే మంచి మాటలు. మంచి మాటలు చెప్పి ఈ శత్రువుని లొంగ తీసుకోగలమా అని అంటే పరమాత్మ అది కుదరదు అని చెప్పేశాడు. మహాపాప్మ, అతి క్రూరుడు, కఠినాత్ముడు, పాప సంకల్పం కలిగిన వాడు ఈ కాముడు అనేవాడు. కాబట్టి మంచి మాటలు చెప్పి ఈ కామాన్ని లొంగ తీసుకునే అవకాశం లేదు. పోని దానం అనే ఉపాయాన్ని మనం అనుసరిద్దామా? దానం అంటే ఏదో రకమైనటువంటి దానం లాంటిది చేసి అనుకూలమైన వస్తువును ఇచ్చి ఏదో విధంగా ఆ కామం యొక్క ఈగోని సాటిస్ఫై చేద్దామా? చేస్తే ఆ కామం మనకు లొంగుతుందా అనే ప్రశ్న వేసుకుంటే పరమాత్మ అది కూడా కుదరదన్నాడు. మహాశనః అనే పదంతో. నువ్వు ఎంత వేసినా తింటూ ఉంటుందే తప్ప, నువ్వు వేసిన కొద్దీ పెరుగుతూ ఉంటుందే తప్ప నీకు లొంగే అవకాశం లేదు, లొంగదు. కాబట్టి సామదాన ఉపాయాలు నీకు ఇక్కడ చెల్లవు అని చెప్పేశాడు. అయితే మిగిలింది భేదోపాయము, దండోపాయం. భేదోపాయం ఎప్పుడు వస్తుంది అంటే ఇద్దరు శత్రువులు ఉన్నప్పుడు వస్తుంది. ఇద్దరు శత్రువులు ఉంటే ఆ శత్రువుల మధ్య మనం చిచ్చు పెట్టి వారికి భేదాన్ని కలిగించి వాళ్ళని విడదీసి వారిలో ఒక్కొక్కళ్ళని బలహీనుల్ని చేసి తర్వాత మనం ఆ శత్రువుల్ని గెలవవచ్చు. కానీ ఇక్కడ ఉన్నది ప్రధానమైన శత్రువు ఒకడే. అందువలన భేదోపాయం కూడా ఇక్కడ పనిచేయదు. మిగిలిన ఉపాయం ఏది అంటే కేవలం దండోపాయం మాత్రమే. దండోపాయంతో మాత్రమే ఈ కామాన్ని లొంగదీసుకునే అవకాశం ఉంది తప్ప వేరే అవకాశమే లేదు అని పరమాత్మ స్పష్టమైన సంకేతం ఇచ్చేశాడు. అయితే ఒక శత్రువు మీద మనం దండెత్తి వెళ్ళాలంటే, దండోపాయాన్ని ఒక శత్రువు మీద వాడాలి అంటే ఆ శత్రువు యొక్క పుట్టు పూర్వోత్తరాలు మనకు తెలియాలి. ఆ శత్రువు యొక్క గుట్లు తెలియాలి. ఆ శత్రువు యొక్క బలాబలాలు తెలియాలి. ఆ శత్రువు ఎక్కడ ఉంటాడు, ఎప్పుడు వచ్చాడు, ఎక్కడ ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు, ఏ రకంగా ప్రవర్తిస్తాడు అనే విషయాలన్నీ మనకు తెలియాలి. ఆ విషయాలని కూలంకషంగా గనక తెలుసుకోకపోతే ఈ శత్రువుని మనం గెలవలేము. కాబట్టి మాకిప్పుడు ఆ కామం గురించిన పరిపూర్ణమైన వివరాలు ఇవ్వండి అని మనం పరమాత్మను అడిగితే పరమాత్మ దానికి సమాధానంగా పై శ్లోకంలో ఇలా అంటున్నాడు. ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం అని. ఈ కామం యొక్క స్వభావం లేదా స్వరూపం ఎట్లాంటిది అంటే, ఇది ఒక పొగ కప్పుకున్నటువంటి నిప్పు లాంటిది, లేదా బాగా మకిలి పట్టిన, మట్టి పట్టిన, దుమ్ము పట్టినటువంటి అద్దంలాగా ఉంటుంది, లేదా ఒక గర్భస్థ శిశువు
ఆ పైన ఉండేటువంటి పొరలో కప్పబడి ఉన్నట్లుగా కప్పబడి ఉంటుంది. ఇది దీని యొక్క స్వరూపం అని సామాన్యంగా పరమాత్మ చెప్పిన దానికి అర్థం. అయితే చాలా పదార్థాలున్నాయి, ఏ పదార్థం ఏంటి అని విడదీసి చూపించండి, ఏ వస్తువు ఏ రకంగా ఉన్నది, ఇక్కడ ఏమన్నా పోలిక ఏమన్నా ఉందా, మరొక అభిప్రాయం ఉందా అని వివరంగా చెప్పండి అని అడిగితే, మనం 2వ ఆవృత్తికి వెళితే ఈ కామము యొక్క స్వరూపం, ప్రధానంగా కామము యొక్క స్వరూపం ఏమిటి అంటే మానవుడికి ఉన్నటువంటి జ్ఞానాన్ని కప్పేయటం. మానవుడికి ఉన్నటువంటి జ్ఞానాన్ని కప్పేసి అతని వివేక శక్తిని పూర్తిగా హరింపజేసి అతన్ని అవివేక మార్గంలోకి, పాప మార్గంలోకి తీసుకువెళ్ళటం అనేది ఈ కామము యొక్క స్వరూపం లేదా కామము యొక్క కృత్యం. అది ఎట్లా ఉంటుంది అంటే, నిప్పు మీద గనక పొగ ఉంటే లేదా మంట మీద, జ్వాల మీద కూడా పొగ ఎక్కువగా ఉంటే ఆ లోపల ఉండేటువంటి జ్వాల ఎలా కనిపించదో, అలా ఈ కామం గనక కమ్మేసుకుని ఉంటే లోపల ఉండేటువంటి జ్ఞానం కనిపించదు, లోపల ఉండేటువంటి జ్ఞానం పని చేయదు. అదేవిధంగా అద్దం మీద గనక బాగా ధూళి దుమ్ము పట్టి ఉంటే ఎట్లాగైతే మనకు ప్రతిబింబం కనిపించదో, మన ముఖం అక్కడ కనిపించదో, అట్లాగే జ్ఞానం కూడా ఈ కామం ఉన్న చోట దుమ్ము పట్టిన అద్దంలాగా మనసులో ఏమాత్రం కనిపించదు. అలాగే గర్భంలో శిశువు ఉన్నాడు అనే సంగతి మనకు తెలుస్తోంది, కానీ ఆ శిశువు ఎలా ఉన్నాడు, ఏ రకంగా ఉన్నాడు, ఎట్లా పనిచేస్తున్నాడు అని ఏమాత్రం తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఆ గర్భం చుట్టూ ఒక మావి అని తెలుగులో అంటారు, దాన్ని గర్భవేష్టన పుటకం అని సంస్కృతంలో అంటారు. దానితో, ఆ జరాయువుతో, ఉల్బంతో ఈ గర్భస్థ శిశువు మొత్తం కప్పబడి ఉన్నాడు. కాబట్టి గర్భస్థ శిశువు లోపల ఏం చేస్తున్నాడు అనే విషయం మనకు తెలియదు. అలాగే ఈ కామం కమ్మేసిన తరువాత, కామం పూర్తిగా కప్పేసిన తరువాత లోపల జ్ఞానం ఏ రకంగా ఉంది అని అర్థమే కాదు. తథా తేనేదం ఆవృతం. ఈ జ్ఞానం, మానవుడికి సహజంగా ఉండేటువంటి జ్ఞానం ఈ రకంగా ఈ కామంతో కప్పబడిపోయి ఉంది అని పరమాత్మ మనకు చెప్తున్నాడు. ఏమిటి 3 ఉదాహరణలు చెప్పాడు. 3 ఉదాహరణల్లోనూ ఏదో కప్పేస్తోంది, కమ్మేస్తోంది అనే విషయం అర్థమవుతోంది. కానీ 3 ఉదాహరణలను ఎందుకు చెప్పాడు పరమాత్మ? మనం అడిగిన ప్రశ్న ఏమిటి, పరమాత్మ చెప్తున్నటువంటి సమాధానం ఏమిటి? మనమేమో ఈ కామం ఎప్పుడు పుట్టింది, ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏ దశలో ఎలా ప్రవర్తిస్తుంది అని అడిగాం. పరమాత్మ ఏమో నిప్పు పొగ అంటాడు, లేకపోతే అద్దము దుమ్ము అంటాడు, లేకపోతే గర్భము ఉల్బము అంటాడు. ఏమిటి దీనికి దానికి పొంతనేమిటి? మనం అడిగిన ప్రశ్న సమాధానం సరిపోతున్నాయా అని అంటే చాలా చక్కగా సరిపోతున్నాయి. పరమాత్మ జాగ్రత్తగా, కవితామయంగా, అందంగా విషయం వివరించి చెప్పాడు, చాలా చక్కగా వివరించి చెప్పాడు. మనం అర్థం చేసుకోవలసినటువంటి విధానం జాగ్రత్తగా చూసుకోవాలి. కామం ఎక్కడ ఉంటుంది అని మన ప్రాథమికమైన ప్రశ్న. కామం ఎక్కడ ఉంటుంది అంటే మనస్సులో దాగి ఉంటుంది. కామం అనేది మనస్సు యొక్క గుణం. ఎందుకంటే కామ, సంకల్ప, విచికిత్స, శ్రద్ధ, అశ్రద్ధ, ధృతిరధృతిర్ హ్రీర్ ధీర్ భీరిత్యేతత్ సర్వం మన ఏవా అని బృహదారణ్యకోపనిషత్తు మనకి చెప్తోంది. ఈ కామం కానీ, సంకల్పం కానీ, సందేహం కానీ, భయం కానీ, కోపం కానీ, జ్ఞానం కానీ ఇవన్నీ మనస్సు యొక్క గుణాలే అని మనకు ఆ ఉపనిషత్తు బోధిస్తోంది. కాబట్టి కామం ఉండే చోటు అంటే మనస్సు. అయితే ఎప్పుడు పుట్టింది అనేది 2వ ప్రశ్న. ఈ కామం ఎప్పుడు పుట్టింది అంటే మనస్సు పుట్టినప్పుడే పుట్టింది, మనస్సుతో సహానే పుట్టింది. మనస్సుతో సహా పుట్టింది అంటే మనస్సు ఎప్పుడు పుట్టింది అంటే సృష్టి ప్రారంభంలో పుట్టింది. సృష్టి ప్రారంభానికి పూర్వం మనస్సు ఎలా ఉంది, మనస్సు ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి పుట్టింది అంటే సృష్టి ప్రారంభానికి పూర్వం మనస్సు త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతిలో లీనమై ఉంది. ఆ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి నుండి మనస్సు పుట్టింది. అంటే సృష్టి ప్రారంభానికి ముందు మూల ప్రకృతిలో ఉండేటువంటి మనస్సు, ఆ మనస్సులో ఉండేటువంటి కామం 2 సూక్ష్మంగా ఉన్నాయి. మూల ప్రకృతిలో సృష్టి చేసిన తరువాత లేదా మనస్సు యొక్క సృష్టి కూడా జరిగిన తరువాత మనస్సుతో పాటుగా కామం కూడా పుట్టింది. ఆ కామం ఎప్పుడైతే మనస్సుతో సహా పుట్టిందో అప్పుడు అది కొంచెం
సూక్ష్మస్థితి నుంచి కొంచెం స్థూల స్థితికి వస్తుంది. ఈ స్థూల స్థితికి వచ్చినటువంటి కామం మనస్సులో ఉండేటువంటి ఇతర సుగుణాలను కప్పేస్తుంది. ఎలా కప్పేస్తుంది అంటే దాన్ని సూచించడం కోసం పరమాత్మ ధూమేనావ్రియతే వహ్ని అని చెప్పాడు. వహ్ని అంటే నిప్పు, పొగ, ఈ రెండు కలిసే పుడతాయి, మన దృష్టికి కలిసే పుడతాయి. కలిసే పుట్టినా సరే ఈ కలిసి పుట్టినటువంటి పొగ నిప్పుని కప్పేస్తోంది. ఈ రెండూ కలిసి ఒక కట్టె మీదో లేదా బొగ్గుల మీదో మరొక వస్తువు మీదో పుడుతున్నాయి. ఆ పుట్టిన వస్తువుని, ఎక్కడైతే ఇవి పుట్టినాయో ఆ వస్తువుని, ఆ నిప్పుని, అన్నిటినీ ఈ పొగ కప్పేస్తోంది. అంటే మనస్సుని, ఆ మనస్సులో ఉండేటువంటి సద్గుణాలని, జ్ఞానాన్ని, వీటన్నిటినీ ఈ కామం కప్పేస్తోంది. అంటే స్థూలంగా ఎప్పుడైతే ప్రాథమికంగా అది పుట్టిందో ఆ పుట్టిన మొదటి క్షణం నుండి అది దాని పనిని ప్రారంభిస్తుంది. ఏ రకంగా ప్రారంభిస్తుంది? మొత్తం జ్ఞానాన్ని కప్పేస్తుంది. కామం గనక మొలకెత్తితే చాలు అక్కడ ఉండేటువంటి జ్ఞానం మొత్తం కనిపించని పరిస్థితికి వస్తుంది. అయితే ఈ దశలో కొంచెం తేడా ఏంటంటే, పొగ కమ్మినప్పుడు, పొగ బాగా ఉన్నప్పుడు అక్కడ నిప్పు తన పని తాను చేసుకుపోతుంది. వేడి తెలుస్తుంది కదా, ఏదో అడ్డం వేసినట్లుగా ఉండదు, వేడి తెలుస్తుంది. కాస్త గాలి వచ్చినా సరే పొగ పక్కకి పోతుంది. పొగ పక్కకి పోయి చక్కగా జ్వాల మనకు తెలుస్తుంది, మంట బాగా కళ్ళకు కనిపిస్తుంది. అట్లాగే చిన్న చిన్న సాధనాలు చేసుకుంటే, చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకుంటే ఈ ప్రాథమిక దశలో, మొక్కగా ఉండేటువంటి దశలో, మొగ్గగా ఉండేటువంటి దశలో ఈ కామాన్ని తుంచే అవకాశం ఉంది. అప్పుడు అది తుంచేస్తే మాత్రం మళ్ళీ ఈ జ్వాల అంటే జ్ఞాన జ్వాల పైకి ఎగుస్తుంది. కాబట్టి ఇది ప్రాథమిక దశలో కామం యొక్క స్వభావం. అంటే ఎప్పుడైనా సరే ఒకవేళ కామాన్ని తుంచివేయాలి అంటే దాన్ని ప్రాథమికంగా మొగ్గగా ఉన్న దశలోనూ తుంచేయాలి, దాన్ని పెరగనివ్వకూడదు అనే సూచనతో సహా పరమాత్మ ఇక్కడ ఉంచి ధూమేనావ్రియతే వహ్ని అని మొదటి ఉపమానం చెప్పాడు. ఈ మనసులో పుట్టినటువంటి కామం, మనస్సుతో సహా పుట్టినటువంటి ఈ కామం క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. కామం గనక పెరిగితే ఏమవుతుంది? ఒక వస్తువు మీద కోరిక పెరిగితే ఏమవుతూ ఉంటుంది అంటే ఆ వస్తువు గురించి, ఆ వస్తువుని సంపాదించే విధానాల గురించి, ఆ వస్తువు చుట్టుపక్కల ఉండేటువంటి అంశాల గురించి, వీటి గురించే ఆలోచించే పరిస్థితి వస్తుంది. ఇందులో ఏమీ సందేహం లేదు. ఒక వస్తువు గురించి ప్రేమ, ఆ కామం మొదలైనా సరే దానితో పాటుగా ఉండేటువంటి అన్ని విషయాలను, దాని చుట్టుపక్కల ఉండేటువంటి విషయాలన్నిటినీ ఆలోచిస్తూ మనిషి కూర్చుంటాడు. ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు, దాని గురించే ఆలోచిస్తున్నప్పుడు ఈ కామం బలపడుతుంది. ఈ కామం బలపడి స్థూలతరం అవుతుంది. ఆ స్థూలతరమైనప్పుడు కామాన్ని పట్టుకోవటం చాలా కష్టం, ఈ కామాన్ని లొంగ తీసుకోవటం చాలా కష్టమవుతుంది. ఈ దశని సూచించడం కోసం పరమాత్మ యథాదర్శో మలేనచ అనే రెండో ఉపమానం వేశాడు. అద్దం మీద బాగా దుమ్ము పట్టి ఉంటే అద్దం ఇంకా తన పని తను చేయలేదు. అద్దంలో ఏ ప్రతిబింబము కనిపించదు. అద్దం యొక్క స్వచ్ఛత ఏమాత్రం మనకు అవగాహనలోకి రాదు. ఏమాత్రం స్వచ్ఛంగా ఉంది, ఎంత మంచి అద్దం, ఏ రకంగా తయారైంది, ఇవేవి మనకు తెలియవు. అందులో ప్రతిబింబం తెలియదు. అంటే అద్దం తను చేయగలిగిన పని యొక్క శక్తిని కోల్పోతుంది. తన శక్తిని అద్దం కోల్పోయినట్లే. అట్లాగే మనస్సు కూడా తన శక్తిని కోల్పోతుంది, జ్ఞానం కూడా తన శక్తిని కోల్పోతుంది. ఇప్పుడు వివేకం కూడా సరిగ్గా పనిచేయదు. వివేకం కూడా కలిసిపోయి, వాళ్లతో కలిసిపోయి ఆ ఆలోచనలో చేస్తూ ఉండేటువంటి పరిస్థితి దాపురిస్తుంది. ఇటువంటి పరిస్థితిని సూచించడం కోసం పరమాత్మ రెండవ ఉపమానంగా యథాదర్శో మలేనచ అని మన ముందు ఉంచాడు. ఈ దశలో కామాన్ని లొంగదీసుకోవటం అంటే కొంచెం కష్టమైన పని. అద్దం గనక దుమ్ము పట్టి ఉంటే అద్దాన్ని ఎలాగైతే రుద్దాలో, మనం అద్దాన్ని రుద్ది జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలో, ఆ అద్దం రుద్దేటప్పుడు ఏ ఇసుకో వేసేసి రుద్దేస్తే, అంట్లు తోమినట్టు అద్దాన్ని తోమేస్తే అద్దం యొక్క స్వరూపమే పాడైపోతుందో, అట్లాగే మనం ఆ రుద్దటంలో, మనస్సును స్వచ్ఛం చేయటంలో, ఈ దుమ్మును పోగొట్టుకోవటంలో, ఈ కామాన్ని పోగొట్టుకోవటంలో తప్పులు చేస్తే మనస్సే పాడైపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
అందువలన ఈ దశలో జాగ్రత్తగా శ్రమ చేసి వివేకంతో కామాన్ని పోగొట్టుకోవలసి ఉంటుంది. అద్దం మీద దుమ్ముని ఎంత జాగ్రత్తగా తీసుకోవాలో అంత జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది రెండవ దశ. ఈ పొరపాటున ఈ కామానికి తన వస్తువు దక్కేసింది అని అనుకుందాం. అనుకున్న పని సాధించేశాడు మనిషి అని అనుకుందాం. అనుకున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా అనుభవించటం ప్రారంభిస్తాడు. ఈ అనుభవించే దశలో ఈ మనిషిని ఎవరూ పట్టుకోలేరు. కోరిక తీరిన సందర్భంలో అనుకున్న పని సాధించిన మనిషిని ఎవ్వరూ పట్టుకోలేరు. ఎందుకంటే ఆ అనుభవించేటువంటి ప్రయత్నంలో అతను మిగతా విషయాలన్నిటినీ మర్చిపోయి కేవలం ఆ భోగాలను అనుభవించటం మీదే మనస్సును లగ్నం చేస్తాడు. ఇటువంటి పరిస్థితి మూడవ దశ. ఈ మూడవ దశలో ఏమవుతుంది అంటే కామం ఇంకా కూడా సూక్ష్మ స్థితి నుంచి స్థూలతమవుతుంది. కామం యొక్క బలం చాలా తీవ్రంగా పెరిగిపోతుంది, చాలా బలంగా పెరిగిపోతుంది. ఈ దశలో మనం కామాన్ని ఏమీ చేయలేము. అనుభవిస్తున్నటువంటి ఈ దశలో కామాన్ని ముట్టుకోలేము. ఆ విషయం మన ముందు ఉంచటానికి పరమాత్మ మూడవ దృష్టాంతాన్ని వాడాడు. యథోల్బేనావృతో గర్భ. గర్భస్థ శిశువు మీద ఉండేటువంటి పొరలాగా ఈ జ్ఞానం అనేటువంటి గర్భస్థ శిశువు మీద పొరలాగా ఈ కామం వచ్చి కమ్మేస్తుంది. ఏమీ కనిపించదు. గర్భస్థ శిశువుకి కాళ్ళు చేతులు ఆడించేటువంటి స్వాతంత్ర్యం ఉండదు. ఒక పొజిషన్ ఉంటుంది, ఆ పొజిషన్లోనే ఉండాలి. కావాలంటే గిరగిరా తిరగచ్చు అక్కడే, అంతే తప్ప ఒళ్ళు విరుచుకుందామన్నా కాళ్ళు జాపుకుందామన్నా చోటు లేదు. ఎందుకు చోటు లేదు అంటే దాని చుట్టూ ఒక బుడగలాగా ఆ జరాయువు ఆవరించి ఉంది. అట్లాగే ఈ కామం కూడా జ్ఞానాన్ని ఏమాత్రం చేతులు కాళ్ళు కూడా తీసుకొనివ్వకుండా పూర్తిగా బంధించేసినట్టు చేసేసి దాన్ని ఒక బందీలా ఉంచేసి పైకి రాకుండా చూస్తుంది. ఈ దశలో కామాన్ని నిగ్రహించుకోవటం చాలా చాలా కష్టం. ఇంకా చెప్పాలంటే దాదాపు అసంభవం. ఇటువంటి అసంభవమైనటువంటి జిగుప్సాకరమైనటువంటి స్థితిని మన ముందు ఉంచటానికి యథోల్బేనావృతో గర్భ అనే ఉపమానాన్ని మన ముందు పరమాత్మ ఉంచాడు. కామానికి 3 దశలు ఉంటాయి. ఆ 3 దశల్లోనూ 3 రకాలుగా కామం ఉంటుంది. 3 దశల్లోనూ 3 రకాలుగా ఈ కామాన్ని లొంగదీసుకునే అవకాశం ఉంటుంది. కామం అనేది మనిషి పుట్టిన దగ్గర నుంచి ఉంది. మనసు పుట్టిన దగ్గర నుంచి ఈ కామం ఉంది. నిరంతరం బలపడుతూ ఉంటుంది. మనం చేసేటువంటి ప్రయత్నాల ద్వారా కామం బలపడుతోంది. మనం అనుభవించేటువంటి భోగాల ద్వారా కామం బలపడుతూ ఉంది. క్రమక్రమంగా ఎంత బలపడుతోంది అంటే కామంతో పాటు ఉండేటువంటి ఆ జ్ఞానం పూర్తిగా దుర్బలమైపోయి ఏమాత్రం స్వాతంత్ర్యం లేక కాళ్ళు చేతులు కూడా తీసుకోలేక చాలా ఇబ్బంది పడుతోంది. అటువంటి దుస్థితికి ఈ కామం జ్ఞానాన్ని తీసుకొస్తోంది అని పరమాత్మ మనం అడిగినటువంటి ప్రశ్నలకే సమాధానాన్ని చెప్పాడు. దీన్ని మనం ఇంకొక రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు. పరమాత్మ 3 దృష్టాంతాలు చెప్పాడు కదా, 3 దృష్టాంతాలని మనం ఇంకో రకంగా కూడా చూసుకోవచ్చు. కామం అసలు ఎన్ని విధాలుగా ఉంటుంది అంటే అనంతంగా ఉంటుంది. నేవహి కామస్యాంతోస్తి అని మనం మొదట్లోనే అనుకున్నాము. కామానికి అంతు లేదు, ఒక రకమం లేదు, ఒక విధానం లేదు అనేది ఉండనే ఉంది. దాంతోపాటుగా కామాన్ని గనక విడదీయవలసి వస్తే 3 రకాలుగా విడదీయవచ్చు. ఎందుకు 3 రకాలుగా విడదీయటం అంటే త్రిగుణాత్మకమైనటువంటి మనస్సులో పుట్టింది కదా కామం అంటేను. అందువలన 3 రకాలుగా విడదీయచ్చు. సాత్వికమైనటువంటి లేదా సత్వప్రధానమైనటువంటి కామం మొదటిది, రాజసమైనటువంటిది లేదా రజఃప్రధానమైనటువంటి కామం రెండవది, తామసమైనటువంటి తమఃప్రధానమైన కామం మూడవది. సత్వప్రధానమైన కామం, రజఃప్రధానమైన కామం, తమఃప్రధానమైన కామం అని కామాన్ని 3 రకాలుగా విడదీసుకోవచ్చు. అందులో సత్వప్రధానమైనటువంటి కామాన్ని మొదటి ఉదాహరణతో పరమాత్మ మనకు సూచిస్తున్నాడు. యథ ధూమేనావ్రియతే వహ్ని అనే ఉదాహరణతో. ఈ సత్వప్రధానమైనటువంటి కామం ఏ రకంగా ఉంటుంది, అసలు సత్వప్రధానం అంటే ఏమిటి అని ఆలోచిస్తే మనం త్రైగుణ్య విషయా వేదాహ
నుండి మొదలు పెట్టుకుని 2-3 సార్లు త్రిగుణాత్మకం అంటే ఏంటి, త్రిగుణాలంటే ఏమిటి, వాటి కార్యాలు ఏమిటి అని విచారించుకున్నాం. ఆ విచారించుకునే సందర్భంలో ప్రాథమికంగా మనకున్న నిర్ణయం ఏమిటంటే, త్రిగుణాలు సమంగా ఉంటే దాని పేరు మూల ప్రకృతి. 3 గుణాలు 33, 33, 33 అని ఉంటే అది సమానంగా ఉంటే అది మూల ప్రకృతి. ఏది ఎక్కువైనా సరే అది కార్యం. ప్రకృతి కార్యం. ప్రకృతి అంటే ఎప్పుడు సమానంగా ఒకే ముద్దగా ఉంటే అది ప్రకృతి. ఏదైనా కాస్త ఎక్కువై, కాస్త సత్వగుణం ఎక్కువయ్యి రజోగుణము తమోగుణము తక్కువైతే ఒక కార్యం. రజోగుణము ఎక్కువయ్యి సత్వగుణము తమోగుణము ఎక్కువైతే ఇంకొక కార్యం. తమోగుణం ఎక్కువయ్యి మిగతా 2 గుణాలు తక్కువైతే ఇంకో కార్యం. అలా కార్యాలు విడివిడిగా వస్తూ ఉంటాయి. వాటిలో కామం అనేటువంటి కార్యాన్ని తీసుకుంటే, ఈ కామం ఎప్పుడైతే సత్వం ఎక్కువగా ఉండటం వలన పుడుతుందో, సత్వప్రధానమైన మానవుడికి కామం కలుగుతుందే సత్వప్రధానంగా, అప్పుడు మొదటి దృష్టాంతాన్ని ద్వారా దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే, ధూమే నావ్రియతే వహ్ని, పొగతో కమ్మేసినటువంటి నిప్పులాగా ఈ కామం ఉంటుంది. అంటే ఏంటి? సులభంగా దీన్ని తప్పించుకోవచ్చు. కాస్త జ్ఞానం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది ఉన్నా సరే జ్ఞానం యొక్క ప్రభావం తగ్గదు, జ్ఞానం ఉంటుంది. చిన్న చిన్న గాలికో లేదా చిన్న చిన్న ప్రయత్నాలకో లేదా మరొక ప్రయత్నం ద్వారానో, జ్వాలను వృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నం ద్వారానో ఏదో విధంగా ఈ ధూమాన్ని, ఈ కామాన్ని పక్కకు తోసుకోవచ్చు. ఇలా తోసుకోగలగటం అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ధూమే నావ్రియతే వహ్ని అని మొదటి ఉదాహరణ చెప్పాడు పరమాత్మ. రెండవది రజఃప్రధానమైనటువంటి కామం. ఈ రజఃప్రధానమైనటువంటి కామం ఎట్లా ఉంటుంది అంటే, రజస్ అంటే క్రియాశీలమైన గుణం అనుకున్నాం కదా, పరిగెత్తిస్తూ ఉంటుంది మానవుణ్ణి. ఆ పరిగెత్తటంలో చాలా హడావిడిగా ఉండేటువంటి మానవుడు తన జ్ఞానశక్తిని ఏమాత్రం వినియోగించుకోలేడు. అటువంటి వినియోగించుకోలేని పరిస్థితే రెండవ ఉదాహరణ ద్వారా పరమాత్మ సూచిస్తున్నాడు. అద్దం మీద దుమ్ము పట్టినట్టుగా ఉంటుంది. అద్దం మీద దుమ్ము పడితే ఎలాగైతే ప్రతిబింబం కనిపించదో, ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది, ఏదో కనిపిస్తుంది, ఏదో అద్దం ఉందని తెలుస్తోంది కానీ అద్దంలో ఏమీ తెలియటం లేదు అనే స్థితి ఎట్లాగైతే ఉంటుందో, అట్లాగే జ్ఞానం అనేది ఒకటి ఉంది. ఆ జ్ఞానం ద్వారానే నేను క్రియలు చేస్తున్నాను, కానీ ఆ జ్ఞానం యొక్క అసలు సిసలు స్వరూపం ఏమిటో నాకు తెలియదు అనేటువంటి మాట వస్తుంది. ఈ స్థితిలో ఆ క్రియల ద్వారా, మంచి సత్సాంగత్యం ద్వారా, మంచి క్రియల ద్వారా, సత్కర్మల ద్వారా తన యొక్క ఈ దుమ్మును, మనసులో ఉండేటువంటి కామాన్ని పోగొట్టుకునేటువంటి ప్రయత్నం చేసుకోవాలి అని సూచన కోసం రెండవ దృష్టాంతాన్ని యథాదర్శో మలయనచ అని పరమాత్మ ఇచ్చాడు. మూడోది తమఃప్రధానమైనటువంటి, తామసమైనటువంటి కామం, చాలా ఘోరమైనటువంటి కామం. ఈ తమఃప్రధానమైనటువంటి కామం ఏం చేస్తుంది అంటే, మనిషిని ఏమీ చేయనివ్వదు. ఒకవేళ చేయనిస్తే పడుకోనిస్తుంది, పడుకోమంటుంది, ఏం చేయొద్దంటుంది, ఏం చేయకుండా పడుకోమంటుంది. కానీ ఏమైనా చేయనిస్తే మాత్రం సరి అయిన పని చేయొద్దు అంటుంది. దొంగతనం చేయమంటుంది, ఇంకోటి ఏదో చేయమంటుంది, ఇంకో అఘాయిత్యం చేయమంటుంది, ఏమైనా చేయమంటుంది, సరి అయిన దారిలో మాత్రం వెళ్ళొద్దంటుంది. అంటే మనిషి యొక్క స్వాతంత్ర్యాన్ని మొత్తం హరించేసేసి వాడిని వేరే దారిలోకి తీసుకెళ్తుంది. ఇది తమఃప్రధానమైనటువంటి కామం యొక్క లక్షణం. దాన్ని పరమాత్మ ఏ ఉదాహరణతో చూపిస్తున్నాడు? యథోల్బేనావృతో గర్భ. ఆ గర్భస్థ శిశువుకి స్వాతంత్ర్యం లేనట్టుగా ఇక్కడ కూడా జ్ఞానానికి స్వాతంత్ర్యం ఉండదు, వివేకం ఏమీ పనిచేయదు. పని చేయక కేవలం ఆ తమస్సు, తామసమైనటువంటి కామం ఏం చెప్తే అది చేసే పరిస్థితి దిగజారుతుంది అని మూడవ ఉదాహరణతో చెప్తున్నాడు. అంటే సత్వ ప్రధానమైనటువంటి కామం, రజఃప్రధానమైనటువంటి కామం, తమఃప్రధానమైనటువంటి కామం అని 3 రకాల కామాలను పరమాత్మ ఇక్కడ చూపిస్తున్నాడు. ఏమిటో సత్వం అని వస్తోంది, రజస్సు అని వస్తోంది, తమస్సు వస్తోంది, వినికిడే తప్ప మనస్సుకు ఎక్కటం లేదు అని అనిపిస్తే కొన్ని 3 ఉదాహరణలు ఇంకో మనం కూడా సొంతవి చూసుకుందాం. సత్వప్రధానమైన కామం అంటే ఎట్లా ఉంటుంది అంటే, చాలామందికి, ఎక్కువ మందికి
ఏమంటే ఏదో రకమైన సిద్ధులను సంపాదించాలి అని కోరిక ఉంటుంది. ఏదో ఒక సిద్ధి కావాలి, మనం అనుకున్నది అయిపోవాలి, అది ఎలా ఉండాలంటే అలా ఉండాలి అనే కోరిక ఉంటుంది. దీన్ని మనం సత్వప్రధానమైనటువంటి కామంగా మనం లెక్కేసుకోవచ్చు. సత్వప్రధానమైనటువంటి కామాన్ని ఈ సిద్ధులు లేదా మరొక రకమైన విచిత్రమైన శక్తి సామర్థ్యాలు తెచ్చుకునే కోరికల కింద మనం లెక్కేసుకోవచ్చు. ఒక సాధువు గారికి సిద్ధుల్ని సంపాదించాలి అనే కోరిక చాలా తీవ్రంగా ఉండేది. చాలా కష్టపడి, జీవితంలో 90 ఏళ్ల పాటు కష్టపడి ఆయన అష్టసిద్ధుల్ని సంపాదించాడు. అణిమ మహిమ అని కొన్ని అష్టసిద్ధులు ఉన్నాయి, వాటిని సంపాదించాడు. చాలా కష్టపడ్డాడు. సంపాదించిన తర్వాత ఆహా నేను సిద్ధుణ్ణి అని గర్వంగా ఓ బండరాయి కానుకుని కూర్చున్నాడు. ఎక్కడ తపస్సు చేశాడో అక్కడే కూర్చున్నాడు పాపం. ఈ లోపల ఒక సన్యాసి గారు ఆయన దగ్గరకు వచ్చాడు. వచ్చి అయ్యా ఇక్కడ కూర్చున్నారు, చాలా వృద్ధులుగా కనిపిస్తున్నారు, మీరెవరు అని అడిగాడు. అడిగితే ఆ సిద్ధుడు ఊరుకోవచ్చు కదా, నేను అష్టసిద్ధుల్ని సంపాదించుకున్నటువంటి సిద్ధుణ్ణి అని చెప్పాడు. అవునా, మీరు ఏమైనా చేయగలరా అన్నాడు. ఏమైనా చేయగలనన్నాడు. అయితే ఎదురుకుండా ఏనుగు వస్తోంది కదా, ఆ ఏనుగుని క్షణంలో మీరు చంపేయగలరా అన్నాడు. అదేం పెద్ద పని అన్నాడు. కమండలంలో నీళ్లు తీసుకున్నాడు, ఆ ఏనుగు మీద చల్లాడు. సిద్ధుడు, 90 ఏళ్ల సిద్ధుడు. ఏనుగు కాస్త చచ్చూరుకుంది. వచ్చిన సన్యాసి సామాన్యుడు కాడు కదా, ఆయన అన్నాడు పోతే పోయింది ఏనుగు, ఏనుగుని మళ్ళీ బతికించగలరా అన్నాడు. అదేం పెద్ద పని అన్నాడు. మళ్ళీ అదే కమండలంలో నీళ్లు తీసుకున్నాడు, ఆ ఏనుగు మీద చల్లాడు, ఏనుగు బతికి లేచి కూర్చుంది. చూసావా నా శక్తి అన్నాడు. ఓ బ్రహ్మాండంగా చూశానండి, ఒకే ఒక ప్రశ్న నన్ను వేధిస్తోంది. ఈ ఏనుగుని చంపారు, ఏనుగుని బతికించారు, ఇలాంటి సిద్ధి వలన మీకేంటి ఉపయోగం, అది నాకు చెప్పండి. సిద్ధి అయితే వచ్చింది, ఈ సిద్ధితో మీరేం చేస్తారు? ఇలాగే అడవిలో కూర్చుని కనిపించిన ప్రతి జంతువుని చంపేసుకుని మళ్ళీ బతికించుకుంటూ కూర్చుంటారా? కూర్చోరు కదా. అంటే మీ కోరికలో ఏదో లోపం ఉంది. మీకు పనికిరాని సిద్ధిని మీరు సాధించి ఏం చేసుకుంటారు? ఒక వ్యక్తి లేదా ఒక మనిషి లేదా ఒక జంతువు ఎప్పుడో ఒకప్పుడు పుట్టవలసిందే, ఎప్పుడో ఒకప్పుడు పోవలసిందే. అది సహజంగా జరిగే ప్రక్రియని మీరేదో అసహజంగా సాధించాననుకుంటే ఏం లాభం? ఇలాంటి కోరిక మీకు ఎందుకు కలిగింది? మీ కోరికలో ఏదో లోపం ఉంది. ఏం లోపం ఉంది అంటే కోరికే లోపం. ఇలాంటి కోరికే లోపం, ఏ కోరికైనా లోపమే. కాబట్టి ఈ లోపం పోగొట్టుకోండి, నేను సిద్ధుణ్ణి అని ఎవరితోనూ చెప్పుకోవద్దు దయచేసి అని ఆ సన్యాసి గారు ఎంచక్కా పోయాడు. పాపం ఆ సిద్ధుడు చాలా ఆలోచించి తను కూడా ఆ మార్గాన్ని ఏ విధంగా అవలంబించాలి అని ప్రయత్నం చేసుకున్నాడు అనేది విషయం. ఇది సత్వప్రధానమైనటువంటి కామం యొక్క స్వభావం. ఈ సత్వప్రధానమైన కామం సిద్ధులనో ఇంకో వాటినో కోరుకుంటూ ఉంటుంది. ఈ స్థితిలో ఉన్నవాడికి బోధించటం కూడా కొంచెం సులభం. ఇలాంటి చిన్న చిన్న పరీక్షలతోనే ఈ సిద్ధిలో ఉన్నవాడికి బోధన అనేది కుదురుతుంది. ఇది వీడి పరిస్థితి. రెండవది రజఃప్రధానమైనటువంటి కామం. ఈ రజఃప్రధానమైనటువంటి కామానికి ఉదాహరణ ఆలోచించుకుంటే, ఒక సాధువు గారు ఉన్నారు. ఆయన సముద్ర తీరంలో కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాడు. సముద్ర తీరంలో ధ్యానాలు అవి పనికిరావు. శుచౌ దేశే సిగతా వాలుకాభి వివర్జితే అని శ్వేతాశ్వతరోపనిషత్తులోనే, ఎందుకు పరమాత్మే పైన గీతలోనే కొన్ని స్థానాలను చెప్తున్నాడు. ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేని చోటే ధ్యానం అది చేసుకోవాలి, ఇబ్బంది ఉన్న చోట ధ్యానం చేసుకోకూడదు అని. ఈయన వెళ్ళి సముద్ర తీరం బాగా చల్లగా గాలి బాగుంది అని, మెత్తగా ఇసుక కూడా బాగుంది అని అక్కడికి వెళ్ళి కూర్చుని ధ్యానం చేసుకోవటం మొదలుపెట్టాడు. మొదలు పెడితే ఈ లోపల తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్కి గాలి కొంచెం కొంచెంగా కొడుతోంది. అది మెల్లగా క్రమంగా వేగం పుంజుకుంటే ఈయనకి ప్రాణాయామానికి ఇబ్బందిగా ఉంది. గాలి ఎక్కువ కొడుతూ ఉంటే ప్రాణాయామాన్ని ఏం చేస్తాడు ఆయన? అందుకని ఆయన కోపం వచ్చి ఈ గాలి ఆగిపోవుగాక అని శపించాడు. గాలి ఆగిపోయింది. గాలి ఆగిపోతే ఏమైంది అంటే ఆయనకి ప్రాణాయామం సాగిందా లేదా అని మన ప్రశ్న. కానీ సముద్రంలో ఒక ఓడ ఉంది. ఆ ఓడ గాలి ఆగిపోవటంతో, ఒక్కసారి వీస్తున్న గాలి ఆగిపోవటంతో అటు ఇటు అయిపోయి ఒకసారి మునిగిపోయింది. ఆ మునిగిపోయి ఆ ఓడలో ఉండే వాళ్ళందరూ మరణించారు. ఈయన మొదలుపెట్టిందేమో ప్రాణాయామం కోసం, తేలిందేమో ప్రాణాలు తీయటంతో తేలింది. ఎందుకు వచ్చింది అంటే ఈయన కోరిక,
ఏ రకమైన కోరిక? ఈ గాలిని ఇప్పుడు ఆపేయాలి, నా పని నేను సాధించుకోవాలి. ప్రకృతిలో తనంతట తాను వీస్తున్న గాలిని కూడా నేను ఆపేసుకుని నా స్వార్థం కోసం నేను ఉన్న చోటే నేను కదలకుండా నా కోరికను నేను తీర్చుకోవాలి అని అనుకోవటం వలన వచ్చింది. ఈ అనుకోవటానికి పరిహారం ఏమిటి? ఈ అనుకున్నందువలన ఈయనకు దక్కిన ఫలితం ఏమిటి అంటే మహానరకం. ఇంతమంది ప్రాణాలు పోవటానికి బాధ్యత వహించటం అంటే సామాన్యమైన విషయమా? కాదు కదా. అందువలన ఈయన కోరికలో లోపం ఉంది. ఈయన కోరికలో లోపం ఏమిటి అంటే ఈయన కోరిక రజఃప్రధానమైనటువంటి కోరిక. తన స్వార్థం తను చూసుకుని ప్రకృతికి కూడా హాని చేసేటువంటి ఓ తీవ్రమైన కోరిక. ఈ కోరికలో ఉన్నవాడు కాబట్టి ఈయనకు వెంటనే ఆ ఫలితం దక్కేసింది. ఇది రెండో రకమైనటువంటి కోరికకు ఉదాహరణ. మూడోది తమఃప్రధానమైనటువంటి కోరిక. ఈ తమఃప్రధానమైనటువంటి కోరికకి ఉదాహరణగా మనం ఇంకోటి చెప్పుకోవచ్చు. ఒక దొంగ రాత్రిపూట ఒక చెరువులో చేపలు పట్టుకోవటం ప్రారంభించాడు. ఆ చెరువు ఎవరిదో, వేరే వారిది, ప్రైవేటు చెరువు అది. ఆ చెరువులో చేపల్ని ఆ యజమాని చక్కగా పెంచుకుంటున్నాడు. ఈ దొంగ వెళ్ళి రాత్రిపూట ఆ చేపల్ని పట్టుకుంటున్నాడు. చేపల్ని పట్టుకుంటున్నాడు కదా అని అలికిడైంది. అలికిడయ్యేసరికి ఆ యజమాని యొక్క పని వాళ్ళందరూ ఎవరో దొంగవాడు వచ్చి మన చెరువులో చేపలు పట్టేస్తున్నాడు అని పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చేసరికి ఈ దొంగ పారిపోవటం ప్రారంభించాడు. పారిపోతూ ఉంటే ఆ చుట్టూ పనివాళ్ళు మూగారు. అన్ని దూరం నుంచి పనివాళ్ళు మూగుతున్నారు అని తెలుస్తోంది. మూగుతున్నారు, ఇంకా మనం తప్పించుకోలేమో అని దొంగకు అర్థమైపోయింది. అర్థమైపోయి ఇటువటు చూశాడు. దొంగ తెలివితేటలు సామాన్యంగా ఉంటాయా? ఇటువటు చూశాడు. చూస్తే అక్కడ పనివాళ్ళు కాస్త చలి కాచుకునేందుకు మంట వేసుకున్నారు. అక్కడ ఆ మంట వేసుకున్న తాలూకు బూడిద కనిపించింది. వెంటనే ఈ దొంగ తెలివిగా ఏం చేశాడు, ఆ బూడిదంతా తీసుకుని బాగా పూసేసుకుని ఒళ్ళంతా పూసేసుకుని ఒక చెట్టు కానుకుని కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. పని వాళ్ళు వచ్చారు, టార్చ్ లైట్లు వేసి వెతుకుతున్నారు. వెతుకుతుంటే అక్కడ మామిడి చెట్టు కింద చక్కగా ఒక మహాసాధువు గారు జపం చేసుకుంటున్నాడు అని కనిపించింది. కనిపించగానే వీళ్ళందరూ దండం పెట్టేశారు. పనివాళ్ళు ముందు వెనక చూసుకోకుండా దండం పెట్టేశారు. దండం పెడితే అమ్మయ్య బతికాను అని అనుకున్నాడు దొంగ. ఆ పూటకి రాత్రిపూట. మరుసటి రోజు అయ్యేసరికి ఈ పనివాళ్ళు వాళ్ళ భార్యలను పిల్లలను కూడా తీసుకొచ్చి దండాలు పెట్టించారు. రాత్రిపూట నిద్ర కూడా పోకుండా ధ్యానం చేసుకుంటున్నటువంటి మహాసాధువైన ఈయన్ని గనక మనం దండం పెట్టుకుని ఆశ్రయిస్తే ఈయన కోరికలన్నీ తీరుస్తాడు, మనకు ఏమైనా ఇచ్చేస్తాడు అని దండం పెట్టడం ప్రారంభించారు. ఈ పనివాళ్ళు ఊరుకోక బంధువులకు చెప్పారు. బంధువులు కూడా దిగారు. ఆ బంధువులు వాళ్ళ మిత్రులకు ఫోన్ చేశారు. వాళ్ళు దిగారు. పెద్ద తిరణాళ్ళు అయిపోయింది అక్కడ. అందరూ వచ్చారు, దండాలు పెట్టారు. ఊరుకోకుండా కాస్త పళ్ళు పెట్టారు, పూలు పెట్టారు, డబ్బులు ఇచ్చారు. ఇవన్నీ చూసేసరికి దొంగ గారికి ఒక్కసారి అనిపించింది, అయ్యో నేను చెడ్డవాణ్ణి, వాస్తవానికి నేను ఇంత చెడ్డగా ఉన్నా సరే, నేను బూడిద పూసుకుని కనిపించినా సరే అదేదో విభూతి అనుకుని ఇంతమంది జాగ్రత్తగా నాకు ఇలా మొక్కుతున్నారు కదా, అదే నేను మంచివాణ్ణయ్యి నిజంగా విభూతే పూసుకుని నిజంగానే వైరాగ్యంగా ఉంటే నాకెంత ఫలితం దక్కుతుందో కదా, నేను ఇది వదులుకోవాలి, నేను ఈ రకమైనటువంటి దొంగతనాలని వీటిని వదిలేసుకుని మంచి మార్గంలో నడుచుకోవాలి అని అనుకున్నాడు. ఆ దొంగకి ఏమని కోరిక పుట్టింది? చేపలు కావాలి అని కోరిక పుట్టింది. చేపలు కావాలి అని అంటే ఏ రకంగా సంపాదించుకోవాలి? ఎక్కడికైనా వెళ్ళి పట్టుకోవాలి. ఒక వ్యక్తికి సంబంధించిన చెరువులో రాత్రిపూట దొంగతనంగా పట్టడం ఎందుకు అంటే ఆ కోరిక తమఃప్రధానమైనటువంటి కోరిక. ఒకటి, పగలల్లా నువ్వు పడుకో, రాత్రిపూట వెళ్ళి దొంగతనం చెయ్యి అని ప్రేరేపించేటువంటి కోరిక. ఈ తమఃప్రధానమైనటువంటి కోరిక వల్ల ఇతను బాధపడ్డాడు. అయితే ఏంటంటే దైవాత్తు ఏదో జన్మాంతర సంచిత పుణ్యమో మరొకటో కారణం తెలియదు, కానీ తను ఆ ప్రమాదాన్ని తప్పించుకోవటానికి చేసిన పని ద్వారా మళ్ళీ మంచి మార్గంలోకి రావటానికి చిన్న అవకాశం ఏర్పడింది, చిన్న దారి ఏర్పడింది. దాన్ని అతను సార్థకం చేసుకున్నాడు. అలా కాకుండా పాత వ్యాపారం కంటే ఈ కొత్త వ్యాపారమే బాగుంది, దొంగతనంగా రాత్రిపూట చేపలు పట్టుకోవడం ఎందుకు, దొరతనంగా పగటిపూటే పళ్ళు పట్టేసుకుంటే లాభం కదా అని అనుకుంటే ఆ దొంగ ఇంకా ఘోరంగా నాశనమైపోయే పరిస్థితి వచ్చేది. ఇది తమఃప్రధానమైనటువంటి కోరిక యొక్క పరిస్థితి. సత్వప్రధానమైన కోరికైనా
రజఃప్రధానమైన కోరికైనా లేదా తమఃప్రధానమైన కోరికైనా కోరికే. కోరిక 3 దృష్టాంతాల్లోనూ వారిని ఎంతో కొంత ఇబ్బందులకు గురి చేసింది. వారు ఖచ్చితంగా ఇబ్బంది పడ్డారు. ఒక్కొక్కసారి ఆ ఇబ్బంది నుంచి బయటపడే పరిస్థితి వస్తుంది, అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి బయటపడేటువంటి అవకాశం కూడా ఉండని పరిస్థితి ఉంటుంది. కానీ కోరికని గనక మనం పెంచుకుంటూ పోతే, ఇదే విధంగా ఇది కలగలిసిపోతే, కోరికలు ఇంకా ఎక్కువైపోతే, ఏది సత్వప్రధానం, ఏది రజఃప్రధానం, ఏది తమఃప్రధానం అనేది కూడా తేలకపోతే ఇంకా ఇబ్బంది ఎక్కువయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ కోరికను మొదట్లో కొట్టేయాల్సిందే అని పరమాత్మ స్పష్టంగా వెనక శ్లోకంలో చెప్పాడు. ఈ శ్లోకంలో కూడా దాన్ని సరిగ్గా పరిచయం చేసి ఇలా ఈ కోరిక ఉంటుంది, ఈ దశలో నీ వివేకాన్ని వాడుకుని జాగ్రత్తగా ఇలా ఈ కోరికను మనం పరిహరించుకోవాలి అని పరమాత్మ మనకు ఉపదేశం చేస్తున్నాడు. కోరికను అర్థం చేసుకోవాలంటే ఒక రకంగా చేసుకోవచ్చు. కోరికలను 3 రకాల కోరికలను, సత్వప్రధానమైన కోరికలు, రజఃప్రధానమైన కోరికలు, తమఃప్రధానమైన కోరికలు అంటే ఏ రకమైనటువంటి సాత్వికం కావచ్చు, రాజసం కావచ్చు, తామసం కావచ్చు, ఏ రకమైన కోరికలను దగ్గరకు చేర్చుకోకుండా కేవలం జ్ఞానప్రధానమైనటువంటి జీవితం గడపటానికి మనం సంకల్పం చేసుకోవాలి. కనీసం సంకల్పంతోనైనా సరే మనం ప్రారంభం చేసుకోవాలి. Now